తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఒక ర్యాలీలో ఎవరో అభిమాని ఇచ్చిన జగన్ ఫోటోను విజయ్ సాధారణంగా పైకి ఎత్తిన విషయాన్ని పట్టుకుని జగన్ మద్దతు వల్లే విజయ్ గెలిచాడనే రేంజ్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. వాస్తవానికి విజయ్ పార్టీ టీవీకేకి జగన్ మద్దతు ఏమాత్రం లేదు. నిజానికి జగన్ తన మద్దతును స్పష్టంగా డిఎంకే స్టాలిన్ కు ప్రకటించారు. ఈ బాధ్యతలను తన నమ్మకస్తుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించగా ఆయన చెన్నైలోని రెడ్డి సంఘాలతో వైసీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డిఎంకేకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగానే ఆదేశించారు. ఇలా ఒకరికి అధికారికంగా మద్దతు ఇచ్చి ఇప్పుడు గెలిచిన మరొకరి విజయం మాదే అని ఏపీలో కేక్ కటింగులు చేయడం ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి చందంగా ఉంది. విజయ్ కుటుంబ నేపథ్యాన్ని అడ్డం పెట్టుకుని తన పాత రాజకీయ ఎత్తుగడలను జగన్ మరోసారి తెరపైకి తెస్తున్నారు. విజయ్ తండ్రి దళిత క్రైస్తవ వర్గానికి చెందిన వారు కావడం వల్ల ఆయా వర్గాల్లో విజయ్ కు ఉన్న విపరీతమైన ఆదరణను తన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో ఒక వివాహ వేడుకలో విజయ్ వస్తుండగా జగన్ స్వయంగా ఎదురెళ్లి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడం, ఆపై వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. ఇది కేవలం దళిత క్రైస్తవ ఓట్లను కొల్లగొట్టడానికి జగన్ వేస్తున్న నీచమైన సోషల్ ఇంజనీరింగ్ కుట్ర మాత్రమేనని ప్రజలు గుర్తించాలి. కేవలం ఫోటోల ద్వారా సాన్నిహిత్యాన్ని ప్రదర్శించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. 2019 ఎన్నికల సమయం నుండి కులాలు మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం జగన్ కు ఒక పరిపాటిగా మారింది. ఆ ఎన్నికల్లో తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన దళిత క్రైస్తవ వర్గాలకు ఆయన చేసింది కేవలం శూన్యం. పైగా దళితులపై దాడులకు తెగబడిన వారికి, దళిత యువకులను చంపేసిన నిందితులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి గౌరవించడం ఆయన అమానవీయ రాజకీయాలకు నిదర్శనం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేవలం తన చుట్టూ ఉన్న కొద్దిమంది రెడ్డి సామాజిక వర్గ నేతలకు మాత్రమే రాష్ట్రాన్ని దోచిపెట్టారు తప్ప పార్టీ కోసం రక్తం ధారపోసిన సామాన్య కార్యకర్తలను కనీసం తన గడప కూడా తొక్కనివ్వకుండా అవమానించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏ వర్గాన్నైనా వాడుకుని అవసరం తీరాక నట్టేట ముంచే ఇలాంటి స్వార్థపూరిత నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.